హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్ అంటే తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్ ఫస్ట్ మూవీ నయనం వెబ్ సిరీస్ అనమాట. ఈ వెబ్ సిరీస్ని G5 వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. అంటే ఆల్రెడీ స్ట్రీమింగ్ జరుగుతున్నారు December 19 నుంచి. చాలా బాగుంటుంది వెబ్ సిరీస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. ఫార్మా వెబ్ సిరీస్, ఈ వెబ్ సిరీస్ని జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. December 19 నుంచే ఈ వెబ్ సిరీస్ కూడా మనకి స్ట్రీమింగ్ జరుగుతుంది జియో హాట్స్టార్లో. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. ఇది కూడా పర్లా వన్ టైం వాచబుల్ చూడొచ్చు. నెక్స్ట్ మనకి మిడిల్ క్లాస్, ఇది ఒక తమిళ్ ఫిల్మ్ అనమాట. మరి ఎలాంటి స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కానీ పోస్టర్లో తెలుగు ఆడియో ఉంటుందా లేదని. మోస్ట్లీ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా తెలుగు ఆడియో ఉంటుందని. December 24 నుంచి G5లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి టాస్క్ రే, ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. అఫీషియల్గా వాళ్ళు డేట్ ఏమీ మెన్షన్ చేయలేదు కానీ మోస్ట్లీ Jan 14 వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మా కేవలం ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి దే దే ప్యార్ దే 2, ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. Jan 9 లేదా 10 లోపు, 10 ఈ 2 డేట్స్లో ఏదో ఒక డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకుని మనకి ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. మరి దే దే ప్యార్ దే మూవీని ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో Jan 9 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మనకి మాస్క్ అనమాట. యాక్చువల్గా ఈ మూవీ మనకి December 19 అన్నారు, బట్ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. కొత్త డేట్ ఏమీ అనౌన్స్మెంట్ చేయలేదు కానీ మా ఎక్స్పెక్టేషన్స్ December 26న స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. G5 వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారనమాట. అలాగే ధనుష్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన మూవీ తెరే ఇష్క్ మెయిన్, ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఈ సినిమా రీసెంట్గానే థియేటర్ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అందుకుందనమాట. సో దీనిపైన ఈ మూవీ మనకి Jan 23 నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండబోతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రివాల్వర్ రీటా అనమాట. కీర్తి సురేష్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ మూవీ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకొస్తున్నారనమాట. రివాల్వర్ రీటా అని చెప్పేసి ఈ మూవీ అయితే ఉండబోతుంది. December 26 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. తెలుగు ఆడియో కూడా మనకి అవైలబుల్లో ఉండబోతుంది. సో రివాల్వర్ రీటా మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే December 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లో రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే రామ్ పోతినేని గారు మెయిన్గా యాక్ట్ చేసి చాలా రోజుల తర్వాత ఆయనకు ఒక సాలిడ్ ఫిల్మ్ పడిందంటే అది ఈ మూవీనే, ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ను సొంతం చేసుకున్న ఈ మూవీని December 25 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ని కూడా లాంచ్ చేయడమే జరిగిందనమాట. మరి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే December 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. శివకార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years తర్వాత అయితే ఓటీటీకి వచ్చిన ఫిల్ము అయాలిన్ అనమాట. ఈ మూవీని నిన్ననే మనకి జీ తెలుగులో టెలివిజన్ ప్రీమియర్ చేయడం అయితే జరిగింది. మరి జీ తెలుగులో చేశారు కాబట్టి ఆబ్వియస్లీ ఓటీటీలో G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం. ఈ మూవీ పైన ఎలాంటి అప్డేట్స్ లేవు కానీ జస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ Jan 1st వీక్లో అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, లేదా పొంగల్కి అయితే ఇస్తారనమాట. మరి అయాలిన్ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే G5లో రాబోతుంది, వెయిట్ చేయండి, ఇంకా కొన్ని డేస్లో మాత్రమే. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మోగ్లీ అనమాట. థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచిన ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. కొంతమంది సినిమాలో కంటెంట్ బాగుందన్నారు, కొంతమంది కొత్త క్యారెక్టర్స్ ఎక్కలేదు అన్నారు, రకరకాల మిక్స్డ్ టాక్ అయితే ఉంది. బట్ ఎనీవే మూవీ అయితే వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అనమాట. మరి అంత రొత్త కొట్టేది కాదు. మరి ఈ మోగ్లీ మూవీని ఎవరైనా థియేటర్లో చూస్తుంటే ఓకే, బట్ ఎవరైనా కనుక చూడకపోయినట్లేదు కనుక ఈటీవీ విన్లో Jan 9 నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే బాలయ్య బాబు గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అండ్ 150 crores పైన కలెక్ట్ చేసిందని చెప్పేసి ఇప్పటివరకు ఒక పోస్టర్ కూడా వాళ్ళు లాంచ్ చేశారనమాట. అఖండ 2, ఈ మూవీని కనుక ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే కనుక థియేటర్లో మిస్ అవ్వద్దు, ఎందుకంటే థియేటర్ల ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. తమన్ బాబాయ్ బాగా చేశారు తన డ్యూటీ అయితే. మరి అఖండ 2 మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే కనుక నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ సినిమాని. Jan 9 నుంచి 12 లోపు ఎనీ టైం ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పొంగల్ కానుక అయితే ఈ మూవీ పైన అయితే ఇస్తారనమాట. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి సినిమా ఫ్లాప్ అయితే కానీ అంచనాలు అయితే ఛేదించలేకపోయిందనమాట. అవతార్ 2 మనకి తెలుగులో మనకి 40 crores కలెక్ట్ చేస్తే అవతార్ ఫైర్ అండ్ యాష్ ఏదైతే ఉందో ఇది 20 crores మాత్రమే కలెక్ట్ చేస్తుంది అనమాట ఫస్ట్ డే. మరి ఈ మూవీని ఎవరైనా థియేటర్లో చూస్తుంటే ఓకే, బట్ ఎవరైతే చూడలేదో వారందరి కోసం కూడా జియో హాట్స్టార్ వాళ్ళు అయితే ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేస్తున్నారనమాట. మరి డేట్ అయితే వీళ్ళు ఏమి అగ్రిమెంట్స్ 4 weeks 10 weeks అనేది రాయించుకోరు వీళ్ళు. మోస్ట్లీ ఇది 2-3 months అయితే వెయిటింగ్ అయితే చేస్తారనమాట. మరి అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యంటే జియో హాట్స్టార్ అయితే రాబోతుంది, మీరు అక్కడ వరకు వెయిట్ చేయాల్సిందే, లేదంటే థియేటర్లో రన్ అవుతుంది, అక్కడికి వెళ్ళి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.